మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికలకు కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరసింకం పూరించబోతున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు సభాస్థలం నుంచి మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. వేణు, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. ఇప్పటికంటే సభా ప్రాంగణానికి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, వివిధ పాటలకు అనుగుణంగా ఇక్కడ డాన్సులు చేస్తూ తమ ప్రియతమ నేత కేసీఆర్ రాక కోసం చూస్తున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా చూడొచ్చు. కార్తీక్, మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రాన్నారు. ఈ నేపథ్యం మరోవైపు కూడా కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యం ఒక ఎత్తు అయితే, ఇప్పటికే పార్టీకి సంబంధించి చూసుకుంటే కూడా వివిధ నియోజకవర్గాల్లో సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వసంస్థ సమావేశం నిర్వహించిన ఒక ఎత్తు అయితే, ఈరోజు కరీంనగర్ కదనబేరి మాత్రం జిల్లాకు సంబంధించి పెద్ద భారీ బహిరంగ సభనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే కరీంనగర్ కదనబేరి ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే భారీ ఎత్తున మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి స్పష్టంగా చూసుకుంటే ప్రస్తుతం మనకు లీగల్ అడ్వైజర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం, వినోద్ కుమార్ గారు అడ్వకేట్, మీరు ఒక అడ్వకేట్, లీగల్ అడ్వైజర్, ఎట్లా అనిపిస్తుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు వినోద్ కుమార్? యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి వస్తుంటేనే కరీంనగర్లోకి ఎంటర్ అవుతుంటే ఐ వాజ్ సో అమేజ్ టు సీ. ఏదైతే ఆ రైల్వే లైన్ వచ్చింది, స్మార్ట్ సిటీ ఏర్పడ్డది, ప్లస్ ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమం, హైవే రోడ్స్, నేషనల్ హైవేస్ చూస్తుంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ ఇవన్నీ జరగడానికి రీజన్ కంప్లీట్ గా వినోద్ అన్ననే అనేసి మాకు అందరికి తెలుసు. సో వినోద్ కుమార్ లాంటి పర్సన్ పార్లమెంట్ లో ఎన్నికయ్యి పార్లమెంట్కి వెళ్ళి ఆయన లోక్సభలో మన స్వరం వినిపించాలి. అలాంటి మేధావి వర్గానికి చెందిన వాళ్ళనే మనం ముందుకు పంపించాలి. సో కంపల్సరీ కరీంనగర్ ప్రజలందరూ యాక్చువల్లీ ఆలోచించాలి, ఎలాంటి పర్సన్ మన రిప్రజెంటేటివ్ గా పార్లమెంట్కి వెళ్ళి చెప్పాలనేది. సో ఆ ఉద్దేశంతో నేను ఏమంటున్నా అంటే, పర్ఫెక్ట్లీ వినోద్ కుమార్ బోయినపల్లి గారు పర్ఫెక్ట్ పర్సన్ టు గో టు పార్లమెంట్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. అడ్వకేట్ గా మీకు కూడా చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యం వినోద్ కుమార్ గారు ఏంటి అని యాక్చువల్లీ ఏంటంటే, మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం దీదైన ఉన్నప్పుడు కలిపి మాకు 24 బెంచెస్ ఉండేవి హైకోర్టులో. అయితే దానివల్ల కేసెస్ చాలా ఎక్కువ ఉండేవి, తొందరగా త్వరితగతిన కంప్లీట్ అయ్యేది కాదు. సో ఆ టైంలో వినోద్ అన్న గారు ఏం చేశారంటే, పార్లమెంట్ లో ఆయన రిప్రజెంటేషన్స్ చేసి ఆయన రిప్రజెంటేషన్ ద్వారానే 24 బెంచెస్ బదులు 42 బెంచెస్ అయ్యాయి. సో దానివల్ల కేసులు ఏవైతే ఉందో సత్వర పరిష్కారాన్ని పొందుతున్నాయి ఇప్పుడు. సో అది కాకుండా మా అడ్వకేట్ ట్రస్ట్ కోసము 100 కోట్లు కేటాయించారు. 100 కోట్లు కేటాయించి అడ్వకేట్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ఆ 100 కోట్ల మీద వచ్చే ఇంట్రెస్ట్ తోని మోర్ దెన్ 12,000 మందికి మెడికల్ క్లెయిమ్ కార్డ్స్ వస్తున్నాయి. మెడిక్లెయిమ్, సో ఆ మెడిక్లెయిమ్ 2 lakhs కవరేజ్ ఉంటుంది మాకు. సో 2+2 మేము భార్యాభర్త 2 పిల్లలు, నలుగురిలో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదొకటి చేశారు. అది కంటిన్యూస్ గా మన గవర్నమెంట్, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి కంటిన్యూస్ గా మాకు ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. కొత్తగా అడ్వకేట్స్ వచ్చారు, ఆ అడ్వకేట్స్ కూడా కంటిన్యూస్ గా ఈ ఏదైతే ఉందో స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. అండ్ మీకు తెలిసిందే, కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఎలా అయితే అన్ని వర్గాల వాళ్ళు చాలా సఫర్ అయ్యారో, అదే విధంగా మా న్యాయవాద వర్గం కూడా చాలా సఫర్ అయింది. ఆ టైంలో వినోద్ కుమార్ అన్నగారు మన సీఎం కేసీఆర్ గారికి చెప్పి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడ్వకేట్స్ కి 25 కోట్లు రిలీజ్ చేయించారు. ఆ 25 కోట్లని దగ్గర మోర్ దెన్ 15,000 మంది అడ్వకేట్స్ కి పంచడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. మీరు ఇంకొకటి ఏంటంటే, బికాస్ ఆఫ్ వినోద్ అన్న ఏమైందంటే 33 జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ని ఏర్పాటు చేయాలని మన సీఎం గారికి చెప్పడం వల్ల ఆయన సీఎం గారితో చేసి 33 జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డాయి. సో అదే కాకుండా వరంగల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ వచ్చింది. అట్లా ప్రతి కోర్ట్స్ లో కూడా వివిధ రకాలైన ప్రారంగణాల్లో కొత్త కోర్ట్స్ ని ప్రారంభించారు. అదే కాకుండా ఇంతకు ముందు ఏజీపీల పోస్టులు చాలా తక్కువ ఉండేటివి. సో మన ప్రభుత్వం వచ్చాక వినోద్ అన్న గారి ఏదైతే ఉందో రికమెండేషన్ వల్ల, ఆయన ప్రపోజల్స్ వల్ల మోర్ దెన్ 50 మంది జీపీలు హైకోర్టులో ఎన్నికయ్యారు. సో అదే విధంగా ఏజీపీలు కూడా మోర్ దెన్ 100 అయ్యారు. సో ఈ విధంగా మా న్యాయవాద వర్గానికి ఆయన చాలా మంచిది చేశారు. ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం నుంచి వచ్చినాము. మనకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఒక మేధావిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ కు చేసిన గొప్ప పనులు చాలా అందరికీ తెలుసు. ఇక్కడ పార్లమెంట్ పరిలో ఉన్నాను. ఫస్ట్ పార్లమెంట్ లో వేరే వారిని ఎన్నుకున్నందుకే చాలా బాధపడుతున్నారు. ఈసారి అత్యధిక మెజార్టీగా తోటి మన వినోద్ కుమార్ సార్ గారిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు అందరూ కలిసి
ఉత్సాహంగా ఉన్నారు. జై తెలంగాణ. కార్తీక్, మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. ఏ నియోజకవర్గాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రానున్నారు. వీళ్ళైన సందేశాన్ని వినడం కోసం కూడా భారీ ఎత్తున ప్రజలు కూడా తరలివస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా ఉంది. ఇక్కడ రాయ్ అప్డేట్ ఓటు థ్యాంక్ యూ వేణు.